హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. ముందుగా 2024 అయితే అయిపోయింది, 2025కి వచ్చేసాం. ఏమన్నా మారిందా అంటే ఇయర్ మారింది తప్ప ఏం మారలేదు. మీరు 2024లో ఏమన్నా అనుకునే సక్సెస్ అయ్యిందా లేదా అది అలాగే ఉండిపోయిందా? కామెంట్లో అయితే నాకు మెన్షన్ చేయండి. నాకైతే 2024లో నేను అనుకున్నది అయితే జరగలేదు. 2025లో హోప్ ద బెస్ట్, ఖచ్చితంగా అవ్వాలని అనుకుంటున్నాను. మీకు కూడా ఏమన్నా 2024లో ఏమన్నా అనుకున్నటివి మిగిలిపోయి ఉంటే ఖచ్చితంగా మీ అందరికీ 2025లో అది సక్సెస్ అవ్వాలని చెప్పి నా తరపు నుంచి, మా ఛానల్ తరపు నుంచి కోరుకుంటున్నాను. ముందుగా మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అండ్ మెంబర్స్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. నన్ను లాస్ట్ ఇయర్ అలాగే సపోర్ట్ చేశారు, ఈ ఇయర్ కూడా అలానే సపోర్ట్ చేయండి. కొన్ని రీజన్స్ వల్ల రెగ్యులర్గా వీడియోస్ రావడం లేదు మన ఛానల్ నుంచి. సో ఈ ఇయర్ నుంచి నేను తప్పకుండా మంచి మంచి వ్లాగ్స్ చేస్తూ మీ అందరినీ ఎంటర్టైన్ చేస్తానని చెప్పి తప్పకుండా అనుకుంటున్నాను. సో నాకు టైం కానీ కుదిరితే తప్పకుండా మీకు టూ డేస్కి 3 డేస్కి తప్పకుండా ఏదో ఒక వ్లాగ్ చేయడానికి ట్రై చేస్తాను. డిపెండ్స్ ఆన్ టైం అనమాట. సో ఇవాళ వీడియో ఏంటంటే, మా ఫ్రెండ్స్ ఒక అబ్బాయిది బర్త్డే ఉంది. సో అతను మాకు ట్రీట్ ఇవ్వాలనుకుంటున్నాడు. మేము ఒక 3 రెస్టారెంట్స్ని ఫైనలైజ్ చేస్తాం. ఫస్ట్ ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇక్కడ స్క్రీన్ పైన వేస్తాను చూడండి. ఫస్ట్ వచ్చి మ్యాగ్నా రెస్టారెంట్ అనమాట. ఆ రెస్టారెంట్ గురించి బెంగళూరులో ఉన్న వాళ్ళందరికీ తెలుసు. అది ఫస్ట్ రెస్టారెంట్ మేము అనుకున్నది. ఇన్ కేస్ మీరు కానీ ఆ వ్లాగ్ను కానీ మన ఛానల్లో మిస్ అయ్యి ఉంటే ఖచ్చితంగా చూడండి. మన ఛానల్లో అయితే మ్యాగ్నా రెస్టారెంట్ వ్లాగ్ అయితే ఉంది. సెకండ్ది మేము హెబ్బాల్లో మల్లికా బిర్యానీ అని చెప్పి ఒకటి ఉందన్నమాట, దానికి వెళ్ళాలనుకున్నాము. సో మూడోది ఏంటంటే షరీఫ్ భాయ్ బిర్యానీ అని చెప్పి ఒకటి ఉందన్నమాట కోరమంగళలో. షరీఫ్ భాయ్ బిర్యానీకి వెళ్ళాలనుకున్నాము. ఇక్కడ టైం డిపెండ్ అనమాట. మేము అనుకుంది ఏంటంటే మధ్యాహ్నం 12:30కి వెళ్ళాలనుకున్నాము. బట్ ముగ్గురికి ఏవో ప్లాన్స్ అయిపోయాయి. బర్త్డే బాయ్ కొంచెం బిజీగా అయిపోయాడు, నేను కొంచెం బిజీగా అయ్యి వేరే పని మీద వెళ్ళి అందరం 1:30కి అలా రీచ్ అయ్యాం ఒక ప్లేస్కి వెళ్ళాలనుకొని. 12కి ఇప్పుడు ఫస్ట్ లిస్ట్లో ఉన్నది మాకు వచ్చి మ్యాగ్నా రెస్టారెంట్. మ్యాగ్నా అంటే మేము ఆల్రెడీ వెళ్ళిపోయాము, ముగ్గురం వెళ్ళాలనుకున్నాము, ముగ్గురం తినేసాము. సో అది ఫస్ట్ క్యాన్సిల్ అయిపోయింది. సెకండ్ది మల్లికా రెస్టారెంట్, అది మేము ఉండేది ఎలక్ట్రానిక్ సిటీలో. ఇక్కడ నుంచి మల్లికాకి వెళ్ళాలంటే చాలా లాంగ్, అది బైక్లో వెళ్ళి అక్కడికి వెళ్ళాలంటే ఆకలి చచ్చిపోతుంది. సో 1:30 అయిపోయింది కాబట్టి సో అక్కడికి వెళ్ళేసరికి అట్లీస్ట్ 1.5 hour పట్టుద్ది మాకు. ఆ ట్రాఫిక్, బెంగళూరు ట్రాఫిక్ గురించి మీకు తెలిసింది. సో ఇంకా మేము సెకండ్ది కూడా క్యాన్సిల్ చేసుకొని థర్డ్ దానికి వచ్చాము. అది షరీఫ్ భాయ్ రెస్టారెంట్, మాకు నియర్లో కోరమంగళలో ఉంది. సో ఫ్లైఓవర్ ఎక్కామంటే 10 minutesలో వెళ్ళిపోవచ్చు. సో ఫైనల్లీ షరీఫ్ భాయ్ బిర్యానీ అయితే మేము ఫిక్స్ చేసుకొని 1:30కి అలా స్టార్ట్ అయిపోయి బైక్లో వెళ్ళిపోయాము. ఇక మిగతా వీడియో అక్కడ కంటిన్యూ చేస్తాము, వెళ్దాం పదండి. అనుకున్న విధంగానే మేమైతే ముగ్గురము 2 బండుల్లో స్టార్ట్ అయిపోయాము ఎలక్ట్రానిక్ సిటీ నుంచి కోరమంగళకి. సిల్క్ బోర్డ్ ఫ్లైఓవర్ ఉంది మాకు, 10 kilometers వస్తుంది. అది లాంగెస్ట్ ఫ్లైఓవర్ అనమాట. ఆంధ్రలో నేను ఎక్కడ చూడలేదు బైక్స్కి టోల్స్ కట్టించుకోవడం, ఇక్కడ బెంగళూరులో అయితే కట్టించుకుంటారు. సో మేము డైలీ పాస్ అయితే తీసుకొని ఫ్లైఓవర్ అయితే ఎక్కేసాము. బెంగళూరు ట్రాఫిక్ గురించి మనకు తెలిసిందే కదా, 1 kilometer పోవాలన్నా కానీ మినిమం 10 to 15 minutes పడుతుంది, అలా ఉంటుంది ట్రాఫిక్. రీసెంట్గా ఒక న్యూస్ స్ప్రెడ్ అయింది, ఎల్లో లైన్ మెట్రో లైన్ ఓపెన్ అవుతుందని చెప్పి January 6th. బట్ నాకు ఇక్కడైతే ఆ హడావిడేం కనిపించట్లేదు, యాజ్ యూజువల్గానే ఉంది. ఇంకో 2 months పట్టేలా ఉంది. నాకైతే అనిపించట్లేదు 6th ఓపెన్ చేస్తారని చెప్పి మెట్రో. సో అనుకున్నాగానే వచ్చేసాం మేము షరీఫ్ భాయ్ బిర్యానీకి అయితే. సో ఇదనమాట వాళ్ళ ఇంటర్ఫేసు. సో కోరమంగళ నుంచి కొంచెం రైట్కి వెళ్తే గిల్లీస్ పబ్ వస్తుంది మనకి, అక్కడ ఉంటుంది. నేను డిస్క్రిప్షన్లో అయితే నేను లొకేషన్ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేస్తాను. సో అంబియన్స్ అంతా నాకు అనిపించలేదు. అంబియన్స్ అవుట్ ఆఫ్ 5 నేను 2.5 ఇస్తాను. చాలా చిన్నదనమాట, ఒక 5 to 8 tables ఉంటాయి. సో ఇక్కడ ఏదో ఆఫర్ పెట్టినారు వాళ్ళు, అది చూడండి. 1,999కి 8 items ఏదో ఇస్తారని చెప్పి వాళ్ళు అయితే మెన్షన్ చేశారు రాగానే టేబుల్లో కూర్చోగానే. సో ఈ 8 items చూడండి, మీ స్క్రీన్ పైన కనపడుతుందిగా, ఆ 8 items 1,999కి ఇస్తామని చెప్పి అంటున్నారు. సో మెనూ కార్డ్ అయితే ఒకసారి స్వైప్ చేసి చూస్తాం. మెనూ కార్డ్ చాలా బాగుంది చూడడానికి, కాకపోతే ప్రైజెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. మినిమం 5 to 6 pages అయితే ఉన్నాయి. నేను స్క్రోల్ చేస్తూ పోతుంటాను చూడండి, చాలా ఉన్నాయి. మనకు తెలియని పేర్లు, నాకు తెలియని పేర్లు, మీకు అందరికి తెలిసి ఉంటుందేమో, నాకైతే తెలియని పేర్లు చాలా ఉన్నాయి ఇందులో. ఏం తినాలి డబ్బా అని ఆలోచిస్తూ నేనైతే స్క్రోల్ చేస్తూ వెళ్ళాను. వచ్చిందే లేట్, మేము ఆకలి అయితే దంచేస్తుంది. బట్ మేమైతే ఈ పేర్లు అయితే ఎప్పుడు వినలేదు, ఏదో చూస్తున్నాము, ఏదో అందరు తినేస్తున్నారు, ఏవో ఆర్డర్ పెట్టుకొని. ఆ పేర్లు మాకు తెలియదు. ఇక్కడ హిందీలో మాట్లాడుతున్నారు వీళ్ళంతా, మాట్లాడదాం అనుకుంటే. సో చూస్తున్నాము, ఫైనల్లీ ఏదో ఒకటి ఆర్డర్ చేయాలి కదా అని చెప్పి చూస్తున్నాను. చూడండి, చాలా 6 to 7 pages అయితే ఉన్నాయి వీళ్ళ మెనూ లిస్టు. చూడండి, చాలా ఉన్నాయి వెరైటీస్. ఏవి తినాలన్నది నాకైతే అర్థం అవ్వట్లేదు. కాకపోతే ప్రైజెస్ చూడండి, అమ్మో చాలా అంటే చాలా ఉన్నాయి. ఈ రోల్స్, స్నాక్స్. సో వచ్చాం కాబట్టి ఏదో ఒకటి తినాలి కాబట్టి డిసైడ్ అవుతున్నాం మేము. చూద్దాం ఏం ఆర్డర్ చేస్తారు మా ఫ్రెండ్స్ ఇద్దరు. వీళ్ళకి డిఫరెంట్ బ్రాంచెస్ కూడా ఉన్నాయనుకుంటా, నాకు తెలిసి లాస్ట్ పేజ్లో ఉండొచ్చు. చూడండి, ఇక్కడ చెన్నై, మైసూరు అని చెప్పి చాలా ఉన్నాయి, బెంగళూరు. సో స్టార్టింగ్ మేము విత్ పాయా సూప్ అయితే ఆర్డర్ చేసాము. సూప్ని అయితే తీసుకున్నాము. సూప్ని 2/3 చేసుకొని ముగ్గురం షేర్ చేసుకున్నాము. నెక్స్ట్ ఇవి మటన్ రోల్స్ అనమాట.
మటన్ రోల్స్ని అయితే తీసుకున్నాము. 6 పీసెస్ అయితే ఇచ్చారు. రేట్ అవన్నీ పక్కన పెడితే ఇవైతే బాగానే ఉన్నాయి. తర్వాత లాలీపాప్ని అయితే ఆర్డర్ చేసాము. 5 పీసెస్ అయితే ఇచ్చాడు. కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి, క్రిస్పీగా ఉన్నాయి లాలీపాప్, చాలా బాగున్నాయి. ఇవి కూడా టేస్ట్ చేసాము. నెక్స్ట్ బిర్యానీ ఐటమ్స్కి అయితే వెళ్ళిపోయాము. మటన్ కీమా బిర్యానీ అయితే మేమైతే ఆర్డర్ చేసాము. టూ ఆర్డర్ చేసాము, ముగ్గురం ఉన్నాం కాబట్టి. సో హెవీ వస్తుంది అనుకుంటే మీరైతే ఎక్స్పెక్ట్ చేయకండి. మీరు చూస్తున్నారు కదా ఆ బౌల్ నిండా వస్తుంది. అవి స్మాల్ బౌల్స్ అనమాట. మేము లార్జ్ పెట్టలేదు, స్మాల్ పెట్టుకున్నాము, ముగ్గురమే ఉన్నాం కాబట్టి. ఇది మటన్ కీమా బిర్యానీ అనమాట. ఇది స్పెషల్ అని అన్నారు, నేను కూడా చాలా విన్నాను. మటన్ కీమా బిర్యానీ చాలా స్పెషల్గా ఉంటుందని. సో డిపెండ్స్, మీరు స్పైసీ చెప్పుకోవచ్చు, నార్మల్ చెప్పుకోవచ్చు. మనం చెప్పేదాన్ని బట్టి వాళ్ళు ప్రిపేర్ చేసి తీసుకొని వస్తారు, స్పైసీయా, మీడియమా, నార్మల్ అనేది. సో ఇది నార్మల్ రైసే, బాస్మతి రైస్ ఏం కాదు, నార్మల్ రైసే, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అండ్ ఒక చిన్న బిర్యానీ అయితే ఆర్డర్ చేసాము, బోన్లెస్ బిర్యానీ చికెన్ది. చాలా స్పైసీగా తెచ్చారు, మేము రిక్వైర్మెంట్ చెప్పాము. సో ఇక్కడతో మా లంచ్ అయితే మేము ఫినిష్ చేసి బయటకు అయితే వచ్చేసాము. భోజనం తినగానే ఒక స్వీట్ తినాలని చెప్పి రూల్ ఉంటుంది కదా. బయటకు తినగానే మాకు చాలా స్వీట్స్ కనబడ్డాయి. గులాబ్ జాము అలా చాలా ఉన్నాయి, కిల్లీస్ ఉన్నాయి. సో ఇందులో ఒక ఐటెం తీసుకొని మా వ్లాగ్ని అయితే ఇక్కడతో కంప్లీట్ చేస్తున్నాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో గైస్.